అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఒక చిన్న స్నేహితుల సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊళ్ళో ఒక ఇద్దరు స్నేహితులు. ఆ ఇద్దరు కూడా చాలా ప్రాణ స్నేహితులు అనుకోవచ్చు. వాళ్ళిద్దరూ కూడా సెలవు పెట్టి సరదాగా ఊరు బయటికి వెళ్తున్నారు. అయితే ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అయితే మార్గ మధ్యంలో వాళ్ళకి ఆ మాటకి విభేదాలు వచ్చాయి. ఆ విభేదానికి ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడిని చెంప మీద కొట్టడం జరిగింది. ఆ రెండో స్నేహితుడు అతనికి చాలా కోపం వచ్చింది. అయితే అతను ఆ పక్కన ఒక ఇసుక గుట్టలాగుంటే దాని మీద దగ్గరికి వెళ్ళి అతను ఆ ఇసుక మీద రాశాడు, నా స్నేహితుడు నన్ను ఈరోజు కొట్టాడు అని రాశాడు అని చెప్పారు. మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత వాళ్ళు జర్నీ ముందుకు స్టార్ట్ చేశారు. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళకి దాహం వేస్తుంది. ఎందుకంటే చాలా దూరం వాళ్ళు జర్నీ చేయడం వల్ల వాళ్ళకి దాహం వేస్తుంది. ఆ పక్కన ఒక చిన్న మడుగు, నీటి మడుగు కనిపించింది. ఠీకే, ఇక్కడ మనం కొంచెం నీటి మడుగులో వాటర్ తాగుదాం అనుకుని డిసైడ్ అయ్యి ఒక ఫ్రెండ్ అంటే ఎవరైతే చెంపదెబ్బ తిన్నాడో ఆ ఫ్రెండ్ నీటి మడుగులోకి దిగి వాటర్ తాగుదామని వెళ్తున్నాడు. అయితే ఆ నీటి మడుగు అనేది ఒక ఊబి, వీళ్ళిద్దరికీ తెలియదు. ఎవరైతే చెంపదెబ్బ తిన్నారో ఆ వ్యక్తి ఆ ఊబిల దగ్గరికి, ఆ నీటి మడుగు దగ్గరికి వెళ్తున్నాడు, ఊబిలో కూరుకుపోతున్నాడు. వెంటనే ఇంకొక ఫ్రెండ్ ఇమ్మీడియట్గా తనకున్న ప్యాంటుని విప్పి ఇమ్మీడియట్గా ఫ్రెండ్కి ఇచ్చి ఊబిలోంచి బయటికి లాగాడు. ఊబిలోంచి లాగిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ ఫ్రెండ్ ఒక బండరాతి మీద నా ప్రాణ స్నేహితుడు నన్ను ఈరోజు కాపాడాడు అని చెక్కాడు. ఆ ఫ్రెండ్కి ఏం అర్థం కావట్లా. ఇందాక కొట్టినప్పుడేమో ఇసుక మీద రాశాడు, ఇప్పుడేమో బండరాతి మీద చెక్కాడు, అసలు ఏంటి వీడు అని అతన్ని అడిగాడు. ఏంటిరా నువ్వు ఒకసారి ఇసుక మీద రాస్తావు, ఒకసారి బండరాతి మీద చెప్తావు ఏంటి అనగానే అతను ఒకటే ఒక మాట అన్నాడు, అరే స్నేహితుల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి సర్దుబాటు చేసుకోవాలి, క్షమించుకోవాలి. అందువల్ల ఇసుక మీద రాశా. ఇసుక అనేది చిన్న గాలి వస్తే కూడా ఆ ఇసుక అంతా కూడా లెవెల్ అయిపోతుంది. మన కీచులాటలు కానీ మన దెబ్బలాటలు కానీ అంతే అలాంటివి. అయితే నువ్వు చేసిన సహాయం అనేది నేను ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే నేను బండరాతి మీద ఆ సహాయాన్ని చెక్కాను. దయచేసి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లని క్షమించాలి. ఎవరైనా సహాయం చేసిన ఫ్రెండ్ని జీవితాంతం మర్చిపోకూడదు. హోప్ ఈ స్టోరీ మీ అందరికీ నచ్చినట్లుగా భావిస్తాను. మీ కామెంట్స్ని నాకు తెలియజేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.